నీలమ్మ వేప చెట్టు అమ్మవారి ప్రధాన పండుగను ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అయితే అంతకంటే ముందు ఈ రోజు శనివారం తొలిళ్ళు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జలాభిషేకాలు చేశారు. ఆ తర్వాత సమీపంలో ఉన్నటువంటి అమ్మవారికి కూడా అభిషేకం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జీవీఎంసీ 33వ వార్డులో కొలువై ఉన్న బంగారమ్మ మట్ట సమీపంలోని నీలమ్మ వేప చెట్టు ఆలయం వద్ద గడిచిన కొద్ది రోజులుగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ క్రమంలోనే శనివారం తొలిళ్ళు కావడంతో తెల్లవారుజామున 4 గంటల ముందు నుంచే భక్తులు ఆలయ సమీపానికి చేరుకున్నారు. ఆ తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా జలాభిషేకాలను చేశారు. నీలమాంబకు జలాభిషేకాల అనంతరం సమీపంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం చేసే భాగ్యం కలగడంతో భక్తులు ఎంతగానో సంతృప్తి చెందారు. ఉదయం 10 గంటల తర్వాత అమ్మవారి సారె ఊరేగింపు ప్రారంభమైంది.